యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ అంటారు. దొంగగాడు అలాంటి వాడు ఎందుకుంటానయ్యా ఈ యొక్క ముఖ్యమంత్రి ఏమి కనుకుంటారు అడుగుతా. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 44 ఉద్యోగాలు లేక ఒక చదువుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలా ఉంటుందో మీకు తెలియాలి. అదే ఒక చదువుకున్న వ్యక్తి ఒక 4 సంవత్సరాలు కష్టపడి చదివిన వ్యక్తి ఇంజనీరింగ్ చదువుకుంటే ఆ బాధ నాకు తెలుస్తుంది. చదువు అనేది ఎంత గౌరవం అనేది అందరికీ తెలిసిన విషయమే. మన గవర్నమెంట్ కావాల్సిందండి ఉచిత విద్య, ఉచిత వైద్యం. అవి 2 ఎలా చేయలేకపోయారు. కనీసం చదువుకునే వ్యక్తి మీద నీకు గౌరవం లేదు, చదువు మీద గౌరవం లేదు. నేనేం చెప్తున్నా, మీరు కనీసం మీరు ఏం చేయాలి? చదువు మీకు గౌరవం లేదు. మీకు కనీసం విద్య మీకు అట్లా మాట్లాడతారు మీరు. ఏంది చదువు మీద గౌరవం ఏంటి? కాంగ్రెస్ పాలన విద్యార్థుల స్టూడెంట్స్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. మేము పోరాడుతున్నాం దానికోసమే. స్కాలర్షిప్లు రావాలి. విద్యార్థులు ఎంతోగానో బాధపడుతుండ్రు. ఎమర్జెన్సీ వచ్చి 3 years అవుతుంది, ఇప్పటిదాకా స్కాలర్షిప్లు విడుదల చేస్తలేదు. దానికోసమే మా డిమాండ్ విడుదల చేయాలి. అప్పటిదాకా మేము ఈ ధర్నా ఆపము. మేము స్టూడెంట్స్ కోసం చాలా పోరాడుతున్నాం. స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. పైసలు ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు, పైసలు లేని వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దానివల్లనే మేము ఇంత పోరాటం చేస్తున్నాం. మా పోరాటాన్ని గుర్తించి ఫీజులు విడుదల చేయాలనే మా డిమాండ్. అంతే. వి వాంట్ జస్టిస్. కాంగ్రెస్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యార్థులను ఉద్దేశిస్తూ క్రిమినల్ వేస్ట్ అనే దాన్ని అయితే అవమానపరిచి మాట్లాడిండో దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఒక దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వెంటనే ఇవాళ విద్యార్థి లోకానికి, నిరుద్యోగ లోకానికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు ఉండే అర్హత లేదని చెప్పేసి ఇవాళ విద్యార్థి లోకం అనుకుంటా ఉన్నది. నువ్వు ఓటుకు కేటాయించినటువంటి దొంగ, నువ్వు క్రిమినల్. ఇవాళ ఈ విద్యార్థుల ద్వారా నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఈ నిరుద్యోగుల ద్వారా నువ్వు అధికారం వచ్చినావు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విద్యార్థులను, ఇదే నిరుద్యోగులను అవమానపరుస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువమోర్చా ఈ విద్యార్థులను, యువకులను ఏకం చేస్తారు. నిన్ను నీ కుర్చీని పగలగొట్టి కొండారెడ్డి పాలకి తరిమి కొడతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇక్కడ కావాల్సింది విద్యార్థులకు న్యాయం. కాబట్టి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యార్థి వ్యవస్థ నుంచి మీరు పైకి వచ్చారు, మీరు చదువుకుని పైకి వచ్చి ఒక ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? విద్యా వ్యవస్థ గురించి ఎలా డెవలప్ చేయాలని ఆలోచించాలి. మీరు అది ఆలోచించకుండా మీరు ఏ గుంపు మేస్త్రి ఈ పాలన ఆ పాలన మాట్లాడకుండా అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, విద్యార్థులకు ఎందుకు జరుగుతుందని ఆలోచించాలి. మీరు అది ఆలోచించుకోకుండా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూసారు కదా, రేవంత్ రెడ్డిని ఈరోజు యూత్ నమ్మి ఏడ్చుకుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యువత పట్ల ఎట్లా అనుచితంగా ప్రవర్తిస్తోంది అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ యువ మోర్చా నాయకులు, స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి కూడా ఎస్ఎస్వి సార్ కూడా రావడం జరిగింది. యువత పట్ల ముఖ్యంగా యువ మోర్చా యువత పట్ల కూడా విద్యార్థులకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తామంటూ కూడా ఈరోజు జనరల్ సెక్రటరీ, స్టేట్ నుంచి జనరల్ సెక్రటరీ యశస్వి సార్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్రమ్ 3 years ఆఫ్ గవర్నమెంట్ హౌ దే ఆర్ డూయింగ్ అండ్ ఇప్పుడు చూస్తే అయితే ఏ విధంగా గవర్నమెంట్ ఉందో అది ఆల్రెడీ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ 5 years నుంచి ఇప్పటివరకు కాలేజ్ స్టూడెంట్స్కి ఎవరు కానీ రింబర్స్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఈ వచ్చిన గవర్నమెంట్కి ఇట్లా అందరికీ హామీలు చేస్తా అని చెప్పేసి అన్ని స్టూడెంట్స్కి ప్రతి ఒక్క సౌలభ్య ప్రకారం చేసేసి ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇట్లా మంచి డెవలప్మెంట్ చేస్తాను. కానీ ఇప్పటివరకు ఇట్లాంటి చేంజెస్ ఇప్పటివరకు లేవు. వాట్ ద గవర్నమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఫీజు
రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తలేడు, స్కాలర్షిప్ రిలీజ్ చేస్తలేడు. ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని గూండాలు లెక్క ఇంత చేస్తున్నారు. ఈరోజు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ పోలీసులు అందరు నశించాలి. మేమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లో విద్యలో రానికే ఎంతవరకైనా పోరాటం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థుల పేరిట వాళ్ళకు ఫీజులు ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా 12 లక్షల మందికి ఇప్పటి వరకు ఫీజు రాదు. ప్రశ్నిస్తున్న యువకులకు ఈ రకంగా దారుణంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరము 40 లక్షల మందికి ఫీజు రావాల్సి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం అయింది, రేవంత్ రెడ్డి పాలన వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలుగా ఫీజులు చెల్లించకుండా వారికి అన్యాయం చూసింది. అడిగిన వాళ్ళని ఇట్లా దౌర్జన్యంగా అరెస్టులు చేయడం. ఇంకెన్ని రోజులు అక్కడనేమో మీ మాటలు జంజీలకు సపోర్ట్ చేయాలి, మరి ఇక్కడ జంజీలకు సపోర్ట్ చేయడం కాదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మీరు విద్రోహ శక్తులకు పాల్పడతా ఉన్నారు. యువకులను నువ్వు అన్నట్టుగానే యువకులకు ఇచ్చేసాయి, వాళ్ళకి మంత్రిత్వ పదవి ఇచ్చేసాయి, విద్యాశాఖను ఇచ్చేసేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి. అంతేగాని అక్కడ విద్యార్థులను రెచ్చగొడుతూ ఇక్కడ విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మేము విద్యార్థుల పక్షాన ఈరోజు బీజేపీ ఫీజులనే మన పేరు మీద దిగింది. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదని తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం కదా, విద్యార్థుల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినటువంటి పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక్కరు లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ నుంచి ముఖ్యంగా యూత్ అనేది రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు అనేది వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చిన వాళ్ళని ఏదైతే ప్రొటెస్ట్కి చేసుకుంటున్న వాళ్ళని కూడా అక్రమంగా దారుణంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు, మీరు ఒక్కసారి చూడొచ్చు. ఏదైతే విద్యార్థుల పట్ల ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఈరోజు దారుణంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా యూత్ పట్ల ముఖ్యంగా ఇట్లా వ్యవహరిస్తుంది, ఎందుకు ముఖ్యంగా యూత్ పట్ల ఇంత దారుణాన్ని కొడగడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈరోజు అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశ్నించడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా అందరినీ అరెస్ట్ చేస్తూ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా ఇక్కడ గుంపుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు కదా. వ్యాన్ల వాళ్ళని అరెస్ట్ చేసి దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ విద్యార్థులకే కానీ ఇక్కడ ముఖ్యంగా ఇస్తానన్నటువంటి పోస్టులు భర్తీ చేయకపోగా వాళ్ళకి విద్యార్థుల పట్ల ఎంత అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ కూడా క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా దీని పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది. మరి దీనికి ఎవరు న్యాయం చేయాలని కూడా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నారు కదా, అన్యాయంగా అక్రమంగా విద్యార్థులను అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బీజేపీఎం నుంచి కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ యశస్వి గారిని కూడా అందులో అక్రమంగా అరెస్ట్ చేస్తూ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి.